రోడ్డుపై ఉన్న ఆ అపరిచితుడు వాళ్ళు చదువుతున్న వాటింటికి సమాధానమా? ఎంఐఎస్ వైపు నడుస్తున్న ఇద్దరు స్నేహితులను వాహించుకోండి. వారు ప్రశ్నలతో నిండినవారే. ఒక అపరిచితుడు వాళ్ళతో చేరతాడు. ప్రశాంతంగా, ఆసక్తిగా అతను మాట్లాడటం ప్రారంభిస్తాడు. అతను ఉపన్యాసం ఇవ్వడు. గ్రంథం ద్వారా అక్షరంగా నడుస్తాడు. ప్రతి వాగ్దానం చెప్పబడుతుంది. ప్రతి కథ నెరవేరిన ఆశను సూచిస్తుంది. అతను బాధను వివరిస్తాడు. అతను విమోచనను వివరిస్తాడు. అతను దేవుడు విషాదాన్ని జీవితంగా మార్చే మార్గం చూపిస్తాడు. వాదనలో కాదు, సత్యం యొక్క స్థిరమైన కాంతిలో అవగాహన పెరుగుతుంది. వరి హల్దియాలు మండుతాయి. తరువాత ఒక సాధారణ భోజనం వద్ద ఆ అపరిచితుడు రొట్టె విరుస్తాడు. అప్పుడు అకస్మాత్తుగా అంతా స్పష్టమవుతుంది. అతను యేసు అని వారు గ్రహిస్తారు. వారు చుమ్మవార్తను పంచుకోవడానికి తిరిగి పరుగెత్తుతారు. ఆ వాక్యం వారి మధ్య జీవిస్తోంది. తెలుగులో అది మహించుకోండి. తెలిసిన పదాలు, కొత్త జీవితం. ఇది మీ ఇంటికి వెళ్లే మార్గంలో ఒక స్పహనాన్ని కనుగొననివ్వండి.